నీలో ఉన్నది నా కొడుకు రక్తమే అయినందుకు సంతోషించాలో, నా శత్రువు పేగు పంచుకుని పుట్టినందుకు కోపం పెంచుకోవాలో అర్థం కావడం లేదు. అందుకే నిజం తెలిసినా నా ఆనందానికి మీ అమ్మ అడ్డుగా వస్తోంది. నానమ్మ అన్న వరసకి అమ్మ అని దాన్ని పిలిచే పిలుపు అసహ్యాన్ని పుట్టిస్తోంది. అలాగని నిన్ను నేను దూరం చేసుకోలేను. నువ్వు వచ్చిన తర్వాతే నా కొడుకులో మార్పు, నా ఇంట్లో సంతోషాన్ని చూశాను. నా ప్రాణాలు కాపాడి ప్రేమని గెలిచావు. నీ మీద మీ అమ్మకి ఎంత హక్కుందో, మీ నాన్నకి అమ్మగా నాకు కూడా అంతే హక్కుంది. మీ అమ్మ నా కళ్ళకి గంతలు కట్టి ఎన్నోసార్లు మోసం చేసింది. నిన్ను కూడా అలాగే దాయాలనుకుంటోంది. మీ అమ్మ నాకు ఎంత ద్రోహం చేసిందో తెలుసా? నన్ను ఎంత మోసం చేసిందో తెలుసా? అవన్నీ చెప్పినా నీకు అర్థం కావు. ఒకవేళ అర్థమైనా మీ నాన్నలా దానికి సపోర్ట్ చేస్తావా? దాని దగ్గర పెరిగి అలానే ఉంటావేమో, అలాగే మాట్లాడతావేమో. ఈ వాగ్దేవి సిద్ధాంతాలకి పద్ధతులకి దూరంగా ఆ పల్లెటూరి బయటల చదువు లేకుండా మారిపోతావేమో. స్కూల్కి వెళ్ళను గ్రాని, ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడుకుంటాను. విద్యమ్మా, అది తప్పు. రోజు ఇలా మారం చేయకూడదు. రోజు స్కూల్కి వెళ్తేనే అందరూ నిన్ను గుడ్ గర్ల్ అంటారు. ఈ రోజు నువ్వు స్కూల్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు, సరేనా? లేదు గ్రాని, నేను ఇప్పుడే ఆడుకుంటాను. నాకు చదువొద్దు, నాకు స్కూలు వద్దు, నాకు గేమ్సే కావాలి. విద్యా, నో 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 నో. గ్రాని, నాకు గేమ్సే కావాలి. మేడం, పోన్లేండి మేడం, విద్య వద్దంటుంది కదా, తను రేపటి నుంచి వెళ్తుందిలేండి. రా డాడీ, గ్రాని చెప్పు, గ్రాని చెప్పు డాడీ, నేను స్కూల్కి వెళ్ళను. ఏంటి రాహుల్ నువ్వు మాట్లాడేది? అది చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతుంటే తప్పని చెప్పాల్సింది పోయి సపోర్ట్ చేస్తావేంటి? చూడమ్మా విద్య, గేమ్స్ కన్నా చదువే ముఖ్యం, అర్థమైందా? నువ్వు బాగా చదువుకోవాలి. సరే పద, లేట్ అవుతోంది. కమ్. నేను వెళ్ళను, నేను వెళ్ళను. విద్య, ఏంటి మేడం ఇది? చంటి పిల్ల మీద ఎందుకలా కోపడుతున్నారు? స్కూల్కి వెళ్ళను అంటే కోప్పడక సరేనమ్మా, వద్దు మానే, నీ ఇష్టం అని బుజ్జగించమంటావా? నాశనం చేయమంటావా? చిన్నపిల్లలు కదండి, నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకుంటారు. అలా అరిస్తే వాళ్ళకేం తెలుస్తుంది? మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. దానికి అర్థం తెలుసా నీకు? ఇప్పటి నుండి కేర్ తీసుకోకపోతే పెద్దయ్యాక నీలా పనికిరాని దద్దమ్మవుతుంది. నాకు చదువు అవ్వలేదేమో గాని నా జీవితానికి ఏమైందండి? ఏ లోటు లేదు. చదువు లేని బతుకు కూడా ఓ బతుకేనా? ఎందుకు కాదండి? చదువు వల్ల పుస్తకాల్లో రాసింది నేర్చుకునే జ్ఞానం వస్తుందేమో కానీ నాకు మనుషుల్ని చదివే లక్షణం పుట్టుకతోనే ఉందండి. అందుకే నాకు ఈ చదువు అవసరం అంత లేదనుకుంటున్నాను. కళ్ళు నెత్తికెక్కి చదువుని తక్కువ చేసి వాగుతున్నావు. ఎక్కువ తక్కువ కాదండి, స్వ అనుభవంతో చెప్తున్నాను.
నేను పుట్టి బుద్ధరిగాక బడికి వెళ్ళిందే లేదు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాను? మీ కళ్ళ ముందు, మీ ఇంట్లో. ఎలా బ్రతుకుతున్నాను? ఏ లోటు లేకుండా, హాయిగా, సంతోషంగా. రాహుల్ లాంటి మంచి చదువుకున్న మనిషి భర్తగా వచ్చాడు. వాగ్దేవి లాంటి విద్యావేత్తకు కోడలనయ్యాను. నా పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టేంత ప్రేమ పొందాను. తర్వాత దూరమైందనుకోండి, అది వేరే విషయం. కానీ ఇదంతా చదువు లేకుండానే, ఏమి చదవకుండానే జరిగింది కదండి. ఒక నిశాని సాధించిన విజయం అద్భుతమే కదండి. మేడం, తను చెప్పేది కూడా నిజమే కదా మేడం. థ్యాంక్ యూ రాహుల్ బాబు. అందుకే మేడం, చదువు లేకపోయినా పర్వాలేదు కానీ లోక జ్ఞానం ఉంటే చాలన్నమాట. నువ్వు రా తల్లి, ఎంచక్క వీడియో గేమ్లు ఆడుకుందు గాని. హ్మ్. అదే జరుగుతుంది. మీ అమ్మ నిన్ను పెంచితే, దాని దగ్గర నువ్వు పెరిగితే, నువ్వు కూడా అంతే మూర్ఖంగా చదువు లేని మొద్దులా తయారవుతావు. ఈ నానమ్మ మాట కాదు కదా, ఎవ్వరి మాట వినకుండా మొండిదాన్లా మారిపోతావు. అలా జరగకూడదు అంటే నువ్వు నా దగ్గరుండాలి, నాతోనే, నా ఇంట్లోనే ఉండాలి. దాని రక్తం కన్నా నా వారసత్వంలోనే పెరగాలి నువ్వు. విద్య అనే పేరు పెట్టుకున్నందుకు నాలా చదువులో గ్రేట్ పొజిషన్కి రావాలి. మీ అమ్మలా చదవకపోయినా జీవితంలో సుఖంగా బ్రతుకుతావు, సంతోషంగా ఉంటావు అనే భ్రమలో నువ్వు ఉండకూడదు. బిందెడు పాలల్లో విషం చుక్కలా నీ ఆలోచనల మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. నా మీద పగ తీర్చుకున్నది సరిపోనట్టు, నా కొడుకుని ఏమార్చినట్టు అది నిన్ను కూడా మార్చకూడదు. ఈ వాగ్దేవి గురించి అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో అంతే గొప్పగా నా తరువాతి తరం, ఆ తరువాతి తరం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి. చదువు మన ఇంటికి, ఇంట్లో వాళ్లకి పెట్టిన కిరీటంలా, ఎదుటి వాళ్లకి కనిపించే ఆభరణంలా మారాలి. అదేనమ్మా నేను కోరుకునేది. నా కోరిక నెరవేరాలంటే నువ్వు మీ అమ్మ దగ్గర ఉండకూడదు, మీ అమ్మ నా ఇంట్లో ఉండకూడదు. దాన్ని బయటికి పంపిస్తే నీ భవిష్యత్తే కాదు, నా ఇల్లు కూడా గాడిలో పడుతుంది. ఇంట్లో వాళ్ల నడవడికలో మార్పొస్తుంది. చూడు తల్లి, నిన్ను అమ్మకి దూరం చేస్తున్నది కోపంతో కాదు, చదువు విలువ తెలియని దాని లక్షణాలు నీకు రాకూడదని, నీ భవిష్యత్తు విజ్ఞానంతో బంగారుమయం కావాలని. అమ్మకి దూరమైన నిన్ను ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. మీ నాన్న, తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఏర్పాటు నేను చేస్తాను. పురిట్లోనే తల్లికి దూరం చేసే మీ అమ్మమ్మలా మూర్ఖురాల్ని కాదమ్మా. నీ భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మీ అమ్మ ఇంట్లో ఉంటే కలిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. అందుకే ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఈ వయసులో అమ్మకి దూరంగా, అమ్మంటే ఎవరో తెలియకుండా పెరగడం కష్టమే. కాని ఆ కష్టం కన్నీరులా మారకుండా చూసుకునే బాధ్యత ఈ నానమ్మదమ్మా. ఈ నానమ్మది.
ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వచ్చారా? లేదు సార్, అందరూ ఇంట్లోనే ఉన్నాం. ఇక్కడికి ఎవరూ రాలేదు. మేడం ఎక్కడికి వెళ్ళారు? తెలియదు సార్. ఒకవేళ పాప మేడం దగ్గర ఉందా? అదే తెలియడం లేదు సార్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాణి చెక్క, నిజం చెప్పు, నా పాప ఎక్కడుంది? ఇన్స్పెక్టర్ గారు, మేడం వచ్చే వరకు ఏ నిర్ణయానికి రావద్దు. ఎవరి మీద అనుమానపడద్దు. సారీ ప్రీతి, టెన్షన్లో భయంలో ఏదో అనేసాను. ఎంత టెన్షన్ అయితే మాత్రం సంబంధం లేకుండా నన్ను బుక్ చేయాలనుకుంటావా? చచ్చా, నా ఇంటెన్షన్ అది కాదు. అయినా నువ్వు బుక్ అయితే నీ వెనకాల వచ్చేది నేనే కదా. ఆ పాప ఎక్కడుందో ఏమైందో అది వస్తేనే కానీ మన టెన్షన్ తగ్గేలా లేదు. మీరంతా టెన్షన్ పడతారని నాకేం తెలుసు. పాపం తీసుకుని ఎక్కడికి వెళ్ళావు వాగ్దేవి? తెలిసిన పీడియాట్రిషియన్ ఉంటే జనరల్ చెకప్కి తీసుకెళ్లాను. అయ్యో, మీరు తీసుకెళ్లారని తెలియక పాప మిస్ అయిందని ఇన్స్పెక్టర్ గారికి కబురు పెట్టాం మ్యామ్. పాప సేఫ్గా వచ్చేసింది కదా, మేము వెళ్తాం. థ్యాంక్ యూ మేడం. నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? భయపడిపోయాను. ఏమైపోయావో, ఎక్కడున్నావునని. ఇలా ఇవ్వు బ్రాహ్మణి. మా మీ అమ్మ కన్నా నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. రాహుల్, ఇప్పుడైతే ఓకేరా. రేపొద్దున పాపని స్కూల్లో జాయిన్ చేస్తే, బెటర్ ఎడ్యుకేషన్ కోసం హాస్టల్కి పంపిస్తే అప్పుడేంటి నీ పరిస్థితి? ఏంటి హాస్టలా? నా విద్యమనా? హాస్టల్ ఏంటి మేడం? నా బుజ్జితల్ని ఎక్కడికి పంపించను. కావాలంటే స్కూల్నే ఇంటికి తీసుకొస్తాను. ఏంటి రాహుల్ నువ్వు మాట్లాడేది? స్కూల్ అంటే గుడి. భక్తితో ముక్తి కోసం గుడికెళ్ళాలి గాని దేవుణ్ణే ఇంటికి తీసుకురావాలనుకోకూడదు. స్కూల్కెళ్లి చదువుకుంటే అక్కడి వాతావరణం కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. విజ్ఞానంతో పాటు జ్ఞానం కూడా వస్తుంది. ఇంకా పాపకి మాటలు పలకడం కూడా రాలేదు. అప్పుడే అంత దూరం ఎందుకు ఆలోచించావు? ఇప్పటి నుంచి ఆలోచిస్తేనే కదండి మంచేదో చెడేదో తెలిసేది. పాప కన్నా ముందు వీడికి జ్ఞానం వచ్చేది. మీరేదైనా చెప్పండి మేడం, పాపను మాత్రం నేను ఎక్కడికి పంపించను. అంతగా అవసరమైతే పాపతో పాటు నేను కూడా చదువుకుంటాను. ఏంటి బాబు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఎప్పుడు చదువు గురించి అంత ఎక్కువ ఎందుకు మాట్లాడడం? ఎందుకు ఇప్పటి నుంచే ఒత్తిడి తీసుకోవడం? అయినా పాప ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేయాలా, ఊర్లో వెళ్ళాలా?
అంటే ఏంటి, చదువు వద్దంటున్నావా? కాదండి, అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. అప్పుడే ఎందుకు దాని గురించి మాట్లాడడం అంటున్నాను. అయినా గుడిలో ఉండే దేవుణ్ణి ఇంట్లో పెట్టుకుని పూజలు చేసినట్టే మన అవసరానికి తగ్గట్టు ఏదో ఒక మార్పులు చేర్పులు చేద్దాం. రా తల్లి. ఈ నమ్మకం కొన్ని రోజుల ముందు కలిగి ఉంటే ఆ పసిబిడ్డ దూరం అయ్యేది కాదు. తలుచుకుంటేనే పాపం అనిపిస్తోంది. మరి బ్రాహ్మణి గురించి ఏమంటున్నాడు? నన్ను అడుగుతున్నావేంటి వాగ్దేవి? భార్యగా చేసుకున్నాడు, బిడ్డని కన్నాడు, ఇన్నాళ్లకి నిజం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇక నుంచి బ్రాహ్మణిని ప్రేమగా చూసుకుంటాడు, సంతోషంగా ఉంటారు. అంటే బిడ్డ గురించి నిజం తెలిసినా సరసే బ్రాహ్మణని తెలియదన్నమాట. అదొకందుకు మంచిదే అయ్యింది. సరస్సుని బయటికి పంపే వరకు రాహుల్కి నిజం తెలియకపోవడమే మంచిది. లేదంటే నేను ఊహించింది నిజమవుతుంది. పాపకి ప్రేమను అడ్డుపెట్టి ఆ సరస్సు చదువుని దూరం చెయ్యాలంటుంది. దానిలానే నిస్సానిలా అజ్ఞానిలా మార్చాలి అనుకుంటుంది. లేదు, ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదు. ఈ సమస్యని ఇప్పుడే పరిష్కరించకపోతే నా మనవరాలి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. సరస్సు ఆలోచన కన్నా నాకు నా మనవరాలు చదివే ముఖ్యం. నా విద్య కన్నా ఏది ఎక్కువ కాదు. మన విద్య ఇలా ప్రశాంతంగా పడుకుని ఉంటే చూడ్డానికి ఎంత రిలాక్స్డ్గా ఉందో తెలుసా? తను కనబడక పడిన భయం, కంగారు అంతా మాయమైపోయింది. మరి మేడం అన్నట్టు స్కూలు హాస్టల్ గురించి ఏం చేస్తారు? ఏదో ఓవర్ థింకింగ్లో అలా అంటున్నారే గాని మనకన్నా ఎక్కువ పాపని మేడమే మిస్ అవుతారు. బ్రాహ్మణి, ఇన్ని రోజులు నిజం తెలుసుకోనందుకు, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమిస్తావా? లేక నాతో కోపంగా ద్వేషంతోనే ఉంటావా? లేదండి, నాకు మీ మీద ప్రేమ తప్ప ఏ కోపం లేదు. ఇక మీదట రాదు కూడా. సరే అయితే, నేను నిజం ఒప్పుకుంటే నాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పావు కదా, అదేంటో ఇప్పుడైనా చెప్తావా? చెప్పాలా? తప్పదా? చెప్తానని నువ్వే కదా మాటిచ్చావు. మళ్ళీ ఇప్పుడు ఏంటి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? క్వశ్చన్ అని కాదు, మీరు ఎంత ఆతృతతో ఆశతో ఉన్నారో తెలుసుకుందామని. ఇంకా నువ్వు యాక్ట్ చేసి లాగ్ చేయకుండా అదేంటో నువ్వు చెప్పు. ఒక పెద్ద గుడ్ న్యూస్ వినే ముందు ఆ మాత్రం సస్పెన్స్ లేకపోతే ఎలా చెప్పండి? నన్ను ఇలా ఊరించి బాధ పెట్టకపోతే నిజం చెప్పొచ్చు కదా. చెప్పు బ్రాహ్మణి ప్లీజ్. బ్రాహ్మణి ప్లీజ్. సరే 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 చెప్తాను. అమ్మ బ్రాహ్మణి, నేను బయలుదేరుతున్నానమ్మా. మావయ్య గారు ఎక్కడా? ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే అర్జెంట్ పనుందని వెళ్లారు బాబు. ఆయన వచ్చేంత వరకు ఉండమ్మా. ఒక్కదానివే ఏం వెళ్తావు? పర్లేదులేమ్మా, నాకేం కొత్త కాదు కదా. మీ నాన్న సంధ్యం తీసుకుని కాలేజ్ నుంచి ఇంటికొచ్చేస్తానని చెప్పారు. ఈ లోపు నేను వెళ్తానులే. సరేమ్మా.
వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఇక్కడికే కదా వస్తావు. అప్పుడు రా. ఈరోజు ఆ సర్ప్రైజ్ ఏంటో నేను తెలుసుకోకుండా నిన్ను అస్సలు వదలను. ఎట్టకేలకు రాహుల్ బాబు ఈ నిజం తెలుసుకున్నాడమ్మా. ఆ దేవుడి దయ వల్ల నీ బిడ్డ జాడ కూడా తెలిస్తే నీ కాపురానికి నీ జీవితానికి ఏ సమస్య ఉండదమ్మా. మంచి రోజులు ముందు ముందు రాబోతున్నాయి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఉమ్, సరేమ్మా, జాగ్రత్త. ఇంట్లో ఉన్నది నా పాపే అని చెప్తే ఆవేశంలోనూ ఆతృతతోనూ వాగ్దేవి గారి దగ్గర ఎక్కడ నోరు జారుతావో అన్న భయంతోనే నీకు కూడా నిజం చెప్పలేకపోతున్నానమ్మా.